హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈ వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో బాదుషా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ చూపించే కొలతలతో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. సాఫ్ట్గా జ్యూసీగా తింటుంటే నోట్లో కరిగిపోయేలా ఉంటాయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి వేసుకోవాలండి. ఇందులోనే మనం చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. అలాగే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. మీరు ఈ బేకింగ్ పౌడర్ లేకపోతే పెరుగుతో కూడా కలుపుకోవచ్చండి పిండిని. అప్పుడు ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి. మీరు కావాలంటే నూనెను కూడా వేడి చేసి వేసుకోవచ్చు. మనకి బాదుషాలు గుల్లగా రావాలంటే నెయ్యిని వేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా. ఇప్పుడు ఈ పిండిని నెయ్యి అంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలండి. ఇలా పిండి నెయ్యి అంతా బాగా పట్టేటట్టు కలుపుకుంటే మనకి బాదుషాలు చక్కగా గుల్లగా వస్తాయండి. ఇలా పిండి అంతా ఒక ముద్దలాగా వచ్చేటట్టు అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంతా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండిని. మీకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా వస్తాయి బాదుషాలు. ఒక్కసారి వాటర్ పోసుకోకుండా కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. చూడండి, పిండి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. షుగర్ సిరప్ తయారు చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకోవాలండి. అందులో 1½ కప్పు షుగర్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 కప్పు వాటర్ వేసుకోవాలండి. చక్కెర వాటర్ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం బాగా మరగనివ్వాలండి. మనం ఏ కప్తో అయితే పిండిని తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ని తీసుకుంటే సరిపోతుందండి. లేదంటే మనకి సిరప్ ఎక్కువగా మిగిలిపోతుంది. ఇక్కడైతే నేను 2 వేళ్ళతో ఇలా టచ్ చేసి చూస్తే చక్కగా పాకం అంటుకుంటుందండి. మనకి ఇలా చేతులకి అంటుకుపోతే సరిపోతుంది. 2 యాలకులను దంచి ఈ సిరప్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పాకానికి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. చూడండి, ఇక్కడైతే మనకి పిండి బాగా చక్కగా నానిందండి, సాఫ్ట్గా కూడా అయింది. ఈ పిండిని మనం ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అరచేతితో 2 అరచేతులతో రౌండ్గా ఒత్తుకోవాలండి. ఇలా ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మన మధ్యలో ప్రెస్ చేసుకోవడం వల్ల ఆయిల్లో వేసుకున్నప్పుడు మనకు చక్కగా ఫ్రై అవుతాయండి. ఇలాగే మనం ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని ఇలా తయారు చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. నాకైతే ఇక్కడ 2 కప్పులకి ఒక 12 వరకు బాదుషాలు అయితే అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అవ్వద్దండి. లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం ఇందులో ఒక్కొక్కటిగా ఈ బాదుషాలను వేసుకోవాలండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ చాలా తక్కువ వేడిలోనే మనం ఈ బాదుషాలని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే చూడండి, నిదానంగా ఇవి ఒక్కొక్కటిగా పైకి లేస్తున్నాయి. సైజ్ కూడా పెద్దగా అయినాయి కదండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఇంకో వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలండి. ఇవి మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. చూడండి, ఇక్కడ మనకి కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, చక్కగా వేగాయి కదా. మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి షుగర్ సిరప్లో వేసుకోవాలండి. బాదుషాలన్నింటినీ వేడిగా ఉన్నప్పుడే మనం సిరప్లో వేసుకుంటే అవి చక్కగా పాకమంతా పీల్చుకుంటాయండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో ఇలా చిన్నగా తిప్పుకోవాలండి. అప్పుడు మనకి సిరప్ అంతా చక్కగా పట్టేస్తుంది. ఇలా పాకంలో ఒక 10 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. ఇలా 10 నిమిషాల తర్వాత మనం ఒక్కొక్కటిగా తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. చూడండి, ఎంతో ఈజీగా మనం ఇంట్లోనే బాదుషాని ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, మనకి పైనంతా ఇలా లేయర్స్లా లోపల చక్కగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయండి బాదుషాలు. మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఒక కామెంట్ చేయండి. అలాగే మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.